హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే మన వంటకం ఏంటంటే కనుక ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఒక్క 2 నిమిషాలు కేటాయిస్తే ఈ కర్రీ అయితే అయిపోతుంది. అలానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళకి సరే, తెలియని వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఈ కర్రీ అయితే ట్రై చేయండి. ఏం లేదు, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఇవి కొంచెం మగ్గాలంటే కనుక కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి ఇవి మగ్గేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని అలానే ఆ 2 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని, అంటే నేనైతే కనుక ఇద్దరు మట్టుకు చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో అయితే మీకు చేసి చూపిస్తున్నాను. మీరైతే కనుక ఎక్కువ మంది ఉంటే కనుక దానికి తగినంత క్వాంటిటీ అయితే మీరు ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే మీరు తీసుకోవచ్చు. సో ఇలా అయిపోయిన తర్వాత ఏంటంటే మగ్గిపోయాక కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని ఈ మధ్యలో అయితే కనుక ఇలా పెట్టి కూర అంతా కూడా దాని మీదకైతే కప్పివేయాలన్నమాట. సో అలా వేసిన తర్వాత ఏంటంటే సిమ్లో పెట్టేసుకొని ఒక 10 పావు గంట అలాగా ఉంచేస్తే కనుక మనకేంటంటే కనుక ఉల్లిపాయ టమాటా కర్రీ అనేది బాగా మగ్గుతుంది అనమాట. సో ఆ టమాటాల టేస్ట్ అనేది ఆ ఉల్లిపాయలకి పడుతుంది. సో దానివల్ల ఏంటంటే కారం ఉప్పు అన్నీ పట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఆల్రెడీ టమాటాలు మగ్గిపోయాయి, ఇంకా నేను కొంచెం ఏంటంటే పేస్ట్ లాగా అయితే కనుక చేసేస్తున్నాను అనమాట. సో అలా చేసేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత అయితే మన ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే కనుక టేస్టీగా భలే ఉంటుంది తెలుసా. సో ఎవరైనా ఇంటి దగ్గర ట్రై చేయకపోతే 2 నిమిషాలు కేటాయిస్తే ఈ కర్రీ అయితే ఎంతో టేస్టీగా అయితే కనుక ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.